కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వెళ్లాలనే ఆలోచనకు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా రంగంలోకి దిగారు, నామినేషన్ వేశారు. మధ్యప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి 2 స్థానాలు గెలవడానికి భారతీయ జనతా పార్టీకి కంఫర్టబుల్గా మెజారిటీ ఉంది. మరో స్థానాన్ని గెలవడానికి కాంగ్రెస్ పార్టీకి అక్కడ కంఫర్టబుల్గా మెజారిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక ఇద్దరు పార్టీకి దూరంగా ఉన్నారు. 62 మంది శాసనసభ్యుల మద్దతు కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉంది. కానీ రాజ్యసభకు ఎన్నిక కావడానికి కావాల్సిన నంబర్ 58 మాత్రమే. సో 62 మంది సభ్యులు ఉన్నారు. 58 నంబర్ ఉంటే రాజ్యసభకు ఎలక్ట్ కావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ వస్తుంది. 3 స్థానాల్లో 2 భారతీయ జనతా పార్టీ కంఫర్టబుల్గా గెలుస్తుంటే ఒక స్థానాన్ని గెలవడానికి సంబంధించిన సంఖ్యాబలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఒకే అభ్యర్థిని ప్రకటించింది. మీనాక్షి నటరాజన్ అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. దిగ్విజయ్ సింగ్ లాంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు రిటైర్ అవుతున్న సందర్భంగా ఆ స్థానాన్ని మళ్ళీ ఆయనకి రెన్యువల్ చేయకుండా మీనాక్షి నటరాజన్కి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి ఆమె కంటిన్యూస్గా పనిచేస్తూ ఉన్నారు. గతంలో మధ్యప్రదేశ్ నుంచే ఎంపీగా కూడా పనిచేశారు. రాహుల్ గాంధీ టీంలో సభ్యురాలుగా ఆమెను చెప్తూ ఉంటారు. అత్యంత నిరాడంబర రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకురాలుగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూస్తూ ఉన్నారు. అయితే ఆమె నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత అనూహ్యంగా అప్పటి వరకు భారతీయ జనతా పార్టీకి ఆలోచన కూడా లేదు 3వ స్థానంలో పోటీ చేయాలని. అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ అక్కడ 3వ అభ్యర్థిని కూడా నిలబెట్టింది. 2 స్థానాలకి ముందుగా నామినేషన్ వేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ వేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా 3వ అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ 3వ అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందింది. కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకోవడం కోసం ఎమ్మెల్యేలందరినీ క్యాంపుకు తరలించింది. సో తమ ఎమ్మెల్యేలని భారతీయ జనతా పార్టీ కొనుగోలు చేయడమో, లేకపోతే వాళ్ళని ప్రలోభపెట్టి తమ వైపు తిప్పుకోవడమో చేస్తుంది అని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ మేరకు తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ క్యాంపుకు తరలించింది. వాళ్ళంతా ఓటింగ్కి వచ్చేదానికి సంబంధించి ఏర్పాటు చేస్తోంది. అయితే అనూహ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని తిరస్కరించారు. సో ఇప్పుడు నామినేషన్ ని తిరస్కరించడంతో 3వ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సంబంధించిన అవకాశం ఉంది. 3 స్థానాలు ఉన్నాయి. 3 చోట్ల భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నామినేషన్ వేశారు కాబట్టి ఇక 4వ నామినేషన్ లేదు కాబట్టి ఎన్నిక జరగకుండానే మూడింటికి ఏకగ్రీవంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎన్నిక కావడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, రైజ్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, సాధారణంగా అభ్యర్థులు నామినేషన్ వేసిన సందర్భంగా ఏమైనా క్వైరీస్ ఉంటే ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్స్ అభ్యర్థుల్ని పిలిచి వాళ్ళకి నోటీసులు పిలిచో వాళ్ళకి సంబంధించిన వెర్షన్ తెలుసుకుంటారు. అటువంటి ప్రయత్నం ఏది చేయకుండా రిటర్నింగ్ ఆఫీసర్ నేరుగా నామినేషన్ ని తిరస్కరించడం పైన అభ్యంతరం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ పార్టీ మీనాక్షి నటరాజన్ ఈ అంశం పైన కోర్టుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. కోర్టుకు వెళ్లి అంశంపై న్యాయ పోరాటం చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటిస్తోంది. అయితే ఎందుకు తిరస్కరించారు నామినేషన్ ని? కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మధ్యప్రదేశ్కి సంబంధించిన నాయకులు ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కి కంప్లైంట్ చేశారు. ఆమె తమకు సంబంధించిన ఆస్తుల వివరాలని పొందుపరచలేదు, నామినేషన్లో ఆస్తులకు సంబంధించిన వివరాలు ఎక్కడ ఆమె మెన్షన్ చేయలేదు అనేది ఒక కంప్లైంట్ భారతీయ జనతా పార్టీ చేసింది. దాంతోపాటు ఆమె పైన ఒక 4 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆ క్రిమినల్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆమె తన నామినేషన్ పత్రంలో పొందుపరచలేదు. కాబట్టి ఆమె తప్పుడు సమాచారంతో నామినేషన్ వేశారు కాబట్టి ఆమె నామినేషన్ ని తిరస్కరించండి అంటూ భారతీయ జనతా పార్టీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ని కోరింది. ఈ మేరకు ఆ నామినేషన్ ని తిరస్కరించినట్లుగా ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. అయితే ఒక అభ్యర్థి నామినేషన్ వేసిన సందర్భంగా ఆమె నామినేషన్ పత్రాల్లో ఏముంది అనే సమాచారం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులకు తెలవడానికి సంబంధించిన అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులకు ఆమె నామినేషన్లో ఉన్న వివరాలు సరైనవా కాదా అని ఇమీడియట్ గా ఎలా తెలిసింది? ఎన్నికల కమిషన్ దగ్గర మాత్రమా, లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర మాత్రమే ఉండే ఆ సమాచారం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులకు ఎలా వెళ్ళింది? సో వెళ్ళిన సందర్భంగా ఇమీడియట్ గా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 3వ అభ్యర్థి సడన్ గా రంగంలోకి వచ్చి నామినేషన్ వేయడం వెనక ఉద్దేశం ఏంటి? ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లే దీనికి సంబంధించిన సమాచారాన్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చి వాళ్ళు 3వ అభ్యర్థిని వేసేలా ప్రేరేపించారా అనే విమర్శ, అటువంటి ఒక విశ్లేషణ జరుగుతోంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలుగా ఉన్న మీనాక్షి నటరాజన్ వేసిన నామినేషన్ పైన ఉన్న అభ్యంతరాలపైన ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆ అభ్యర్థులతో మాట్లాడాల్సి ఉంది. అలా మాట్లాడకపోవడం పైన కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే 4 కేసులు ఎక్కడున్నాయి? ఆమె దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. చాలా చోట్ల కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ వచ్చారు. రకరకాల ప్రాంతాల్లో ఆందోళనలకు ఆమె నాయకత్వం వహించారు. యూత్ కాంగ్రెస్ నాయకురాలుగా ఆ ఆందోళనలో పార్టిసిపేట్ చేశారు. అంతకుముందు ఎన్ఎస్యుఐ నాయకురాలుగా పార్టిసిపేట్ చేశారు. సో ఎక్కడ కేసులు నమోదయ్యాయి, దేశవ్యాప్తంగా ఎక్కడ ఎటువంటి కేసులు ఉంటాయో కూడా తెలిసే పరిస్థితి ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో ఆమె పైన 4 కేసులు నమోదయ్యాయంటూ మీడియాలో సమాచారం వస్తుంది. బట్ తెలంగాణ రాష్ట్రంలో ఆమె పైన 4 క్రిమినల్ కేసులు నమోదవడానికి సంబంధించిన ఆస్కారం కనపడలేదు. ఆమె తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇక్కడ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చారు. ఆమె ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రాలేదు. ప్రతిపక్షంలో వచ్చుంటే ఇక్కడ ఏమైనా పోరాటాలు, ఆందోళనలు చేసిన సందర్భంగా కేసులు ఉంటాయనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆమె ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఆమె పైన కేసులు నమోదైనట్లుగా మనం ఎక్కడ చూడలా. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రకరకాల అంశాలపైన ఇక్కడ నేషనల్ హెరాల్డ్ కేసులు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళు పిలవడం, ఇటువంటి అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ధర్నాలు చేసింది. కానీ ఆ ధర్నాలకు సంబంధించిన కేసులని క్రిమినల్ కేసులుగా ఉండడానికి సంబంధించిన అవకాశం లేదు. కాబట్టి తెలంగాణ బయట ఉన్న కేసులు కూడా దీంట్లో ఉండొచ్చు అనే చర్చ జరుగుతోంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నామని చెప్తుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమని చెప్తుంది. అబ్సల్యూట్ మెజారిటీ, ఒక సభ్యుడు ఎలక్ట్ కావడానికి సంబంధించిన మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుల సంఖ్య పెరగకూడదనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. లీగల్ ఫైట్ చేస్తానంటూ మీనాక్షి నటరాజన్ చేస్తున్నారు. లీగల్ ఫైట్ ఆమెను ఏ మేరకు ఆమెకు లీగల్ ఫైట్ లాభం చేకూరుస్తుందో చూడాలి. 18వ తారీఖు ఎన్నిక జరగబోతోంది. 3 నామినేషన్లు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా జరగడానికి సంబంధించిన అవకాశం ఉండదు. విత్డ్రాలకు సంబంధించిన డేటు, స్క్రూటినీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఆ సమయం ముగిసిన తర్వాత ముగ్గురు ఎలక్ట్ అయినట్టుగానే ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటిస్తారు. ఒకసారి ఎలక్ట్ అయినట్టుగా ప్రకటిస్తే దాని తర్వాత మళ్ళీ అక్కడ చేయడానికి కూడా ఏముండదు. ఆ తర్వాత కేసులు సంవత్సరాల పాటు నడుస్తాయి. అయితే 18వ తారీఖు లోపే లీగల్ గా మీనాక్షి నటరాజన్కి ఏమైనా రిలీఫ్ దొరుకుతుందా లేదా అనేది ఇప్పుడు చూడాలి. ఇప్పటి వరకు ఈ వీడియోలో నేను చెప్తున్న సమాచారం అంతా ప్రాథమికంగా ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం మాత్రమే. ఆ కేసులు ఏంటి, ఇంకా ఏమేమి తప్పుడు సమాచారాన్ని ఆమె ఇచ్చారో, లేకపోతే ఏ సమాచారాన్ని హైడ్ చేశారనేది కూడా మరికొద్ది సేపట్లో ఇవాళ రేపు దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ రావడానికి సంబంధించిన అవకాశం ఉంది.